సో 22 పేజీలు ఉంది. కేసీఆర్ తెలంగాణ ఎవరికి రాసిండు? రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారి బహిరంగ లేఖ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం గారికి ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన నేను మీకు ఒక బహిరంగ లేఖ రాస్తున్నా. నేను కాదు, కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని, అమరుల త్యాగాల పర్యవసానమని కాకుండా కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్ర్యాన్ని నేను మొట్టమొదటగా నిరసిస్తున్నాను. 1969 నుంచి 5 దశాబ్దాలు భిన్న దశల్లో భిన్న మార్గాల్లో ఉద్యమ ప్రస్థానం సాగింది. చరిత్ర పొడుగునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేస్తే దాగని సత్యం. 1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజ్ విద్యార్థులపై కాల్పులు జరిపి 4 విద్యార్థుల ప్రాణాలు పోగొట్టుకున్నది ఆదిగా కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగింది. ఈ ఎన్నిసార్లు చెప్తారా ఈ లెక్క? చెప్పి అయిపోయా. పోనీ మరి ఈ మొత్తం అమరవీరుల కుటుంబాలు అందరు లెక్క తీసి వాళ్ళకి ఏమైనా సహాయం చేసినావా? పోనీ వాళ్ళు చంపిర్రు, ఓకే, అదే హయాంలో చనిపోయారు, వాస్తవం. మరి ఆ అందరినీ తీసి ఏమైనా రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకి ఏమైనా సహాయం చేసినావా? ఒక జీవో తెచ్చి వాళ్ళ అడ్రస్ దొరుకుతలేవని చెప్పినావు, వాళ్ళ అడ్రస్లు దొరుకుతలేవని చెప్పిండు. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను కాలరాచి తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసి తెలంగాణలో 5-6 తరాల ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీదట. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది ముక్కుపచ్చలారని యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ దమన నీతికి సాక్ష్యమే గన్ పార్క్ అమరవీరుల స్తూపం. ఒకసారి పాషా కారులో గన్ పార్క్ ఆయన పాపం మనం ఇప్పుడు యాదగిరిరావు దగ్గరికి వెళ్ళొచ్చినాం కదా, ఒకసారి ఆ కారులో అది ఉంది, తీసుకురావా? హలో. ఎందుకంటే ఈ గన్ పార్క్ అమరవీరుల స్తూపం గురించి మనం మాట్లాడాలా. మళ్ళీ రండి వెళ్తున్నారా? సో గన్ పార్క్ అమరవీరుల స్తూపం గురించి మాట్లాడారు. ఎందుకంటే కేసీఆర్ మాట్లాడిండు. తెలంగాణ రాకముందు గన్ పార్క్ అమరవీరుల స్తూపాన్ని కనీసం ఓపెనింగ్ చేయలే. కనీసం దానికి ఆయన చాలా కష్టపడి, ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసి వస్తున్న యాదగిరి సారు దేశ విదేశాల్లో ఆయనకు సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. ఆయన సంబంధించిన కళ దేశ విదేశాల్లో ఉన్నది. ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది భారత ప్రభుత్వం. సో ఆయన తయారు చేసిన, యాదగిరిరావు గారు తయారు చేసిన ఈ తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని దాదాపు 2.5 సంవత్సరాలు కష్టపడితే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ అన్ని పార్టీలు దాన్ని ఓపెన్ చేయకుండా పక్కన పెట్టారో, కేసీఆర్ 10 ఏళ్లుగా అధికారంలోకి ఉన్న తర్వాత తెలంగాణ బిడ్డ నేను సావునోట్ల తలకాయ పెట్టినాన నువ్వు ఢిల్లీ నుంచి అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి యాదగిరిరావు గారిని ఆలింగనం చేసుకొని ఇంతవరకు దాని ఓపెనింగ్ కూడా నోచుకోలే. గతంలో వాళ్ళు చేయలేదంటే వాళ్ళు దుర్మార్గులు అనుకుందాం, మరి నువ్వేం చేసినావు? ఇప్పుడు ఇక్కడ గన్ పార్క్ స్తూపం గురించి మాట్లాడుతున్నాడు. ఈ స్తూపాన్ని కూడా ఆవిష్కరించుకోనివ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటలలో నిలబడిపోయింది. మరి నువ్వేం చేసినావు దాన్ని ఆవిష్కరించకుండా? కాంగ్రెస్ ఆవిష్కరించలే, మరి 10 సంవత్సరాలుగా నువ్వెందుకు ఆవిష్కరించలే? దానికి ఏముంది నీ దగ్గర ఆన్సర్? 10 ఏళ్ళుగా ఎవరు నిన్ను అడ్డుకున్నారు? కాంగ్రెస్ అడ్డుకున్నదా? వేరే ఇంకేదైనా పార్టీ అడ్డుకున్నదా? మలిదశ ఉద్యమంలోనూ 100లాది మంది యువకుల ప్రాణాలు బలి ఉన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీదే. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చారిత్రాత్మక ప్రయత్నమే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం. పార్లమెంటరీ రాజకీయ పంథాలో శాంతియుత మార్గంలో తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ఏర్పడడం తెలంగాణ ఉద్యమంలో మేలిమలుపు. ఇక రాసుకుంటూ వచ్చిండండి, ఇదంతా చదివితే మనకి ఇక అయిపోతుంది. అలా చివరికి నేను నా ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చిందట. వామ్మో, నీ దీక్ష గురించి చెప్తే పుస్తకాలు రాయొచ్చు. ఇంతలా కేస్ షీట్ ఉంది, ఇంతలా ఉంది. ఏమేం సెలైన్లు ఇచ్చారు, ఏమేం చేసిరని. అయినా కూడా జనం మీరు చేసిన పోరాటాన్ని కానీ ఇంకోటి కానీ తక్కువేం చూడలే. అందరూ కలిస్తేనే తెలంగాణ వచ్చింది. అందులో మీ పాత్ర ఉన్నది, తెలంగాణ సబ్బండ వర్గాల పాత్ర ఉన్నది, కాంగ్రెస్ ప్రయత్నం ఉన్నది, వాళ్ళే తెలంగాణ ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినారు. బీజేపీ సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉన్నది. సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, మీరా కుమార్ వీళ్ళందరి పాత్ర ఉన్నది. ఇక నువ్వు ఒక్కనివే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని అనగానే ఇక తెలంగాణ వచ్చిందా? సో ఇట్లా ఆయన రాసుకుంటూ వచ్చిండండి. ఇక మొత్తం ఇదంతా ఇప్పుడు ఇక అంటే చివరికి ఏం చెప్పదలుచుకున్నంటే నేను రావట్లేదు అంటుండు లెటర్ రాసి. ఇప్పుడు ఇదంతా ఎందుకు 22 పేజీలు ఎందుకు? పేజీలు దండగా, ఇంకు దండగా, ప్రింట్ దండగా. నేను వస్తలేనంటే అయిపోయా. మీరు ముఖ్యమంత్రి 6 నెలలవుతున్నా ఇప్పటి వరకు తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సందర్శించక, శ్రద్ధాంజలి ఘటించక తెలంగాణ మనోభావాలను తీవ్రంగా గాయపరిచారట.
మీ ప్రవర్తన మీ పార్టీ ప్రవర్తనతో స్పష్టమవుతున్నది ఒక్కటే, కాంగ్రెస్ ఇప్పటికీ మారలే, ఇక మారదు, ఇక ముందు మారే అవకాశం లేదు. నాటికి నేటికి ఎన్నటికీ కాంగ్రెస్కు తెలంగాణ ఒక రాజకీయ అవకాశమే తప్ప మనఃపూర్వక ఆమోదం కాదు. తెలంగాణలో గత 6 నెలలుగా సాగుతున్న మీ పరిపాలనే ఇందుకు నిదర్శనమట. మరి 10 ఏళ్ల పరిపాలన ఏంది? 10 ఏళ్ల పరిపాలన 10 ఏళ్ల విధ్వంసం ఏంది? 100 ఏళ్లలో చేసే విధ్వంసం 10 ఏళ్లలో చేసి పడేసినాను. సో ఇట్లా రాసుకుంటూ వచ్చిండండి 22 పేజీలు ఇదే. ఇక ఇంతింతలా అక్షరాలతోని ఇక మొత్తం నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరం కట్టినా అన్నవా నాయన ఇంకిన్లా? ఇక దరిద్రం. కాళేశ్వరం కట్టిన చెమట రక్తం దారబోచి అన్నవా? ఇది పొరపాటు నేను ఉందా ఇంట్లో కాళేశ్వరం గురించి? ఇవన్నీ ఉన్నాయి. అన్ని రాసిండు ఏమేం చేసినాం, ఏమేం కథ ఏంది అన్నది అన్ని బూతులే. అమల్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పథకానికట కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదట. సిగ్గులేదా అనడానికి? 1000 కోట్లు పెండింగ్ ఉంది బకాయిలు. ఆరోగ్యశ్రీ బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1000 కోట్లు ఉన్నాయి. 3500 కోట్లు ఆరోగ్యశ్రీ ఉన్నాయి, 6000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి. ఏం లేదు మేనిఫెస్టోలో మీరు అది పెట్టిరు ఇది పెట్టిరు, అవి ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు. ఇదంతా ఎందుకండి? మీరు రోజు మీటింగ్లలో వర్రేదే కదా ఇదంతా, మీరు ప్రతిరోజు మీటింగ్లలో మాట్లాడేదే కదా ఇదంతా. లాస్ట్కి ఏం చెప్పిండో చూద్దాం. ఇక ఇగో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని బీఆర్ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు తెలంగాణవాదుల అభిప్రాయంగా ఉన్నదట. ఏ తెలంగాణవాది చెప్పిండు కేసీఆర్ రావద్దని? అందువల్ల పైన పేర్కొన్న కారణాల రీత్యా ప్రజా జీవితాన్ని క్రమక్రమంగా కల్లోలంలోకి నెట్టుతున్న మీ పాలనను, మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళను అడుగడుగున అవమానిస్తూ దాడులు చేస్తున్న మీ వైఖరిని, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న మీ వికృత పోకడలు నిరసిస్తూ మీరు నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్ఎస్ పార్టీ పాల్గొనబోవడం లేదని తెలియజేయడానికి విచారిస్తున్నాను. ఇక ముందైనా ఇటువంటి వైఖరి మానుకొని నిజమైన ప్రగతి కోసం, సంక్షేమం కోసం మీరు ప్రయత్నిస్తారని, ఎన్నికల వాగ్దానాలన్నీ త్వరలోనే నెరవేరుస్తారని, ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జై భారత్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దాని కింద సంతకం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు. దీనికి ఇంత అవసరమా అండి? రానంటే అయిపోయేదానికి మళ్ళా పెద్ద భారతం అంతా రాసిపెట్టినాం. ఇప్పుడు మీరు గన్ పార్క్ గురించి మాట్లాడారు కదా, ఇగో ఎక్కా యాదగిరిరావు గారు, ఇది చాలా దారుణం అనిపిస్తుంది. ఇందులో అన్ని పార్టీలను దోషులే. ఇందులో యాదగిరిరావు గారు ఆయన తెలంగాణ అమరవీరుల స్తూపం, మనం పొద్దున లేస్తే గన్ పార్క్ దగ్గర ఏ సమస్య ఉన్నా మొరబెట్టుకోవడానికి అక్కడ దాకా పోతుంటాం కదా. ఇంతకుముందే జస్ట్ ఆయన ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి వచ్చిన నేను. ఆయన 1972 సంవత్సరంలో ఎక్కా యాదగిరిరావు పర్ఫార్మింగ్ భూమి పూజ 1 నవంబర్ 1972. ఆయన ఆనాడు భూమి పూజ, ఆనాడున్న ప్రజాప్రతినిధులు, లోకల్గా ఉన్న సిటీ మేయరు, లోకల్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి భూమి పూజ చేస్తున్నారు. ఇగో ఈయన యాదగిరిరావు గారు. ఆనాడు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఎవరైతే ఈ తెలంగాణ అమరవీరుల స్తూపం కట్టాలని ఆ శాఖ కాల్ఫర్ చేసిందో ఆయన ఇచ్చినటువంటి డిజైన్ని గవర్నమెంట్ ఓకే చెప్పింది. ఆనాడు ఆయన 1974లో 72లో శంకుస్థాపన చేస్తే 74లో కంప్లీట్ చేసిండు. ఆల్మోస్ట్ 2.5 years కష్టపడి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే ఆనాటి ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం కూడా ఇంతవరకు ఆయనకి సగం డబ్బులే, ఇంతవరకు ఆ పైసలు కూడా ఇవ్వలేదట. కనీసం ఆయనకి శాలువా కప్పిన వాళ్ళు లేరండి. ఇంతకంటే దారుణం ఉందా? ఇక ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ యొక్క శిల్పిగా ఆయన ఎట్లా చెక్కిండు అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆయన అంటున్నాడు 100 కోట్లు పెట్టి ఇప్పుడు ఆ కట్టడం కట్టమనండి అని. టోటల్ మ్యాన్మేడే అది. ఎక్కడా మెషినరీ లేదు, ఎక్కడ పవర్ కూడా యూజ్ చేయలే. ఇగో ఆనాడు భూమి పూజ. ఇప్పుడు కేసీఆర్ అయ్యో గన్ పార్క్ ఇంతవరకు నోచుకోలేదని అంటే మరి నువ్వెందుకు చేయలే 10 ఏళ్ళుగా? ఇగో ఇట్లా దాన్ని నిర్మించినారనమాట ఆనాడు. చూడండి ఒక్కసారి ఇంటర్వ్యూ మీకు ప్లే అవుతుంది, రేపు మార్నింగ్ ప్లే చేస్తా. ఇగో ఆయనే ఇప్పుడు యాదగిరిరావు గారు ఆయనే సుత్తే ఉలి పట్టుకొని దాన్ని ఏ రకంగా చెక్కుతున్నారో మీరు చూడండి. 1972-74కి సంబంధించిన పిక్చర్స్ ఇవన్నీ కూడా. సో ఇట్లా వీళ్ళంతా ఆనాడు పనిచేసిన కార్మికులు వాళ్ళు. సో ఇది కేసీఆర్ అట్లా లెటర్ రాసిండట, నేను వస్తలేనాయా అని. ఇక ఉత్తగానే నేను వస్తలేనంటే బాగుండదు కదా, ఏదో ఒకటి చేయాలిగా. మీడియా ముందుకైతే రాడు మనోడు,
ఇప్పుడు నోట్ రిలీజ్ చేసి ఇక నేను వస్తలేనని చెప్తున్నాడు.